ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో మహిమాన్వితులైన యోగులు, గురువులకు, అద్భుతాలకు నిలయంగా ప్రఖ్యాత చెందింది. అటువంటి గొప్ప యోగుల్లో ఒకరైన మన సాయినాథ్ మహారాజ్ వారికి సంబంధించిన అనుభూతులు, తీపి గుర్తులతో అనేక వీడియోలు మనం చేసుకుంటూనే ఉన్నాం. అనేక అద్భుతాలు ఆయన గురించి మనం వింటూనే ఉంటున్నాం. శ్రీ సాయి భక్తుల కోసం అటువంటి అనుభూతుల్లో ఒకటి ఈరోజు మనమందరం కూడా తెలుసుకుందాం. ఉజ్వల తాయి గారి అత్తగారు కీర్తిశేషుల శ్రీమతి చంద్రాబాయి బోర్కర్. ఆమె కుటుంబం విల్లేపార్లే ఈస్ట్లో ఉన్న తమ స్వగృహంలోనే సాయి మందిరాన్ని నిర్మించుకున్నారు. చంద్రాబాయి గారు షిరిడీ వెళ్ళి సాయిబాబాతో ఎప్పుడూ ఉండేవారు. ఉజ్వల తాయి తన స్వీయానుభవాలనే కాకుండా కీర్తిశేషుల చంద్రాబాయి గారి అనుభవాలను కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురణకు ఇవ్వటం జరిగింది. ఎన్నిక చేసిన కొంతమంది సాయి భక్తులు వారి యొక్క అనుభవాలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. సాయిని పూజించే విధానంలో నేడు ఎన్నో వివాదాలు ఉన్నాయి. కానీ ఉజ్వల గారికి సాయిని పూజించే విధానంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. సంవత్సరాలుగా సాయి మందిర పర్యవేక్షణ, అన్ని కార్యక్రమాలు స్వయంగా ఆమె చూసుకుంటూ ఉంది. ఈ పుస్తకంలో ఎటువంటి నాటకీయత లేదు. సాయిబాబా లాంటి గురువులెవ్వరూ కూడా మాయలు, మంత్రాలు చేయడానికి ఇష్టపడరు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరి స్వీయానుభూతులు మాత్రమే ఈ పుస్తకంలో ప్రచురింపబడ్డాయి. సమాజంలో మత విద్వేషాలను దూరం చేయటానికి సాయిబాబా వారు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఏ మతమైనా సరే భగవంతుడు ఉన్నాడనే అనుభూతినిచ్చి మనసుతో ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలగజేస్తుంది. బాబా ఇచ్చినటువంటి సలహా చాలా సరళంగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా సత్య మార్గాన్నే అనుసరించు. నువ్వు చేసే పనియందు శ్రద్ధ పెట్టి నీకు నువ్వే విశ్లేషించుకుంటూ ఉండు. భగవంతుని యందు నమ్మకముంచు. నీ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి శ్రమించు. అహంకారాన్ని తొలగించుకో. అన్యాయాన్ని గాని హింసను గాని సమర్థించకు. వాటిని సహించవద్దు. ఎల్లప్పుడూ కూడా ఐకమత్యంగా ఉండటానికే ప్రయత్నించు. చెడు అలవాట్లకు బానిసవ్వవద్దు. జీవితంలో ఏమి జరిగినా వాటిని స్వీకరించి ప్రశాంతంగా ఉండటం అలవర్చుకో. ప్రకృతితో మమేకమై ప్రశాంత జీవనాన్ని కొనసాగించు. అందరి ఎడల మంచిగాను దయతోనూ మసులుకో. శత్రుత్వం, కక్ష, ప్రతీకారం ఇవేమీ నీలోకి ప్రవేశించనీయకు. ప్రతి సామాన్య మానవుడి జీవితమంతా బాధలతోనూ అంతులేని త్యాగాలతోనూ నిండి ఉంటుంది. అందువల్ల ఆ బాధలను తట్టుకునే మనస్థైర్యం కావాలంటే ఒక్క ఆధారం కావాలి. ఆ ఆధారం ఏమిటంటే భగవంతునిపై నిశ్చలమైన భక్తి, పూజ, నమ్మకం. ఆధ్యాత్మికంగా ఎదగటానికి యోగ సాధన, ధ్యానం వల్లనే సాధ్యపడుతుంది. దానికి భగవంతుని మీద నమ్మకం కూడా ఎంతో అవసరం. సాయిబాబా ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించారు. సాయిబాబా, గజానన్ మహారాజ్, స్వామి సమర్థ లాంటి భారతీయ యోగులెవ్వరూ ప్రాపంచిక జీవితానికి ఎప్పుడూ కూడా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ప్రతి మానవునికి ఉన్నట్లుగానే వారికి కూడా శక్తులున్నాయి. మనందరికీ ఎంతో శక్తివంతమైన మెదడు ఉంది. కానీ మనం దానికి ఉన్న శక్తిలో కొంత మాత్రమే వినియోగించుకుంటున్నాము. మిగిలిన శక్తి మెల్లగా నాశనమవటం కానీ, నిద్రాణ స్థితిలో ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా కొద్ది మంది మాత్రమే తమలో దాగి ఉన్న శక్తిని ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఉపయోగించుకుంటున్నారు.
వారు తమ శక్తిని అసాధారణంగా ప్రదర్శించినప్పుడు మనలాంటి సామాన్యులకి అవి చాలా అద్భుతాలుగా కనిపిస్తాయి. కానీ సాయిబాబా లాంటి సద్గురువులు ఎప్పుడూ కూడా తమ కీర్తి ప్రతిష్టల కోసం అటువంటి ప్రదర్శనలను చెయ్యలేదు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.